అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది 2014 మార్చిలో. తదనంతరం జరిగిన బైఫర్కేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి విడివిడిగా అసెంబ్లీ స్థానాలు పెంపు చేస్తామని చెప్పి ఆ బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచారు నాటి కాంగ్రెస్ పెద్దలు. అయితే నాటి నుంచి నేటి వరకు అంటే సుమారు 10 సంవత్సరాల పైనే అయిపోయినా ఇంతవరకు ఈ బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇటీవల ప్రధానమంత్రి గారి వ్యాఖ్యల్లో బైఫర్కేషన్ యాక్ట్ని అమలుపరిచేందుకు ముందుకెళ్ళాలి అని మాట్లాడినట్టుగా కొంత సమాచారం మనకు అందుతూ ఉంది. అది మరీ ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మహిళా బిల్లు, జనగణ బిల్లు ఈ 25వ సంవత్సరంలో ప్రవేశపెట్టి ఆ రెండు తదనంతరం ఈ బైఫర్కేషన్ యాక్ట్ బిల్లుని 26 ద్వితీయార్థం 26వ సంవత్సరం ద్వితీయార్థం అంటే అక్టోబర్ తర్వాత శీతాకాలం సమావేశాల్లో 26 అక్టోబర్లో బైఫర్కేషన్ యాక్ట్ని పార్లమెంట్లో తీసుకొస్తామనేది కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క ఆలోచనగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ బైఫర్కేషన్ యాక్ట్ అమలు పరిస్తే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 50 అసెంబ్లీ స్థానాలు వచ్చే విధంగా అవకాశం ఉందని ఈ సందర్భంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీని మీద తెలంగాణలో కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు 17x2 చొప్పున అంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణలోను 50 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లోను పెంచేందుకు అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం 26వ సంవత్సరం ఎండింగ్ కల్లా పూర్తయి 29 ఎలక్షన్ నాటికి కొత్త నియోజకవర్గాలు వస్తాయనేది మనకు అందుతున్న సమాచారం. అయితే జమిలీ కూడా అప్పటికే వస్తుందనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ కేంద్ర పెద్దలు కానీ జమిలీ కూడా 29వ సంవత్సరానికి తీసుకొస్తామనేది చెప్పినట్లు మనకు తెలుస్తూ ఉంది. 29వ సంవత్సరం నాటికి జరగబోయే ఎలక్షన్స్కి బైఫర్కేషన్ బిల్లులో వచ్చే 50 నియోజకవర్గాలు జమిలీ ఎలక్షన్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. అయితే ఈ కొత్త నియోజకవర్గాల ఏర్పాటు వలన ఆశావాహులందరూ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు, జనసేనలో కూడా ద్వితీయ శ్రేణి నాయకులకి అవకాశం ఉందని మనకు అర్థమవుతూ ఉంది. దీనివలన ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా సెకండ్ క్యాడర్ లీడర్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ బైఫర్కేషన్ బిల్లు ఎప్పుడు వస్తుంది, వస్తే కొత్త నియోజకవర్గాలు ఎప్పుడు ఏర్పడతాయి అని కొంతమంది కొత్త రాజకీయ నాయకులు ఈ బిల్లు కోసం మరీ అగ్రెసివ్గా ఎదురు చూస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. 26 ఎండింగ్ కల్లా పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొంది ఆంధ్రప్రదేశ్లో 50 నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడుతాయి అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.